శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం అండి. అంటే ఇక్కడ రావణ్ విషయంలో మీరు సరే తను మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు అంత గ్యాప్ ఇచ్చారు? మరి 1 year 2 years నుంచో జరుగుతూ ఉంది ఈ ఘర్షణ అనేది. అప్పట్లోనే ముందే అడ్డుపడి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదుగా. హిందూ సంఘాలు అందరూ ఎందుకు కట్టడి చేయలేకపోయారు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ సంఘాలు ఎక్కువ రావణ్ మీద ఫోకస్ చేయాలి. కారణం ఏంటంటే రావణ్ ఏదో పొలిటికల్గా మాట్లాడుకుంటున్నాడు, బీజేపీకి వ్యతిరేకంగా లేకపోతే ఇంకో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నాడు అని మాత్రమే అనుకున్నాం. కానీ తను ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్లతోటి హిందుత్వం మీద దాడి చేయటాన్ని ఒక అజెండాగా పెట్టుకున్నాడు అని ఎక్స్పోజ్ అవడానికి కాస్త టైం పట్టింది. అంటే తను హిందుత్వం పేరుతో దాడి చేయకుండా ఒక రాజకీయ పార్టీ పేరుతో హిందుత్వం మీద దాడి చేస్తున్నాడు. కానీ ఇంతకాలం చాలామంది ఏమనుకున్నారంటే హిందుత్వం పేరుతో ఒక పార్టీ మీద దాడి చేస్తున్నాడు అనుకున్నారు. కాదు, ఒక పార్టీ మీద దాడి చేయడానికి హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు. ఓకే, ఇది అర్థం చేసుకోవడానికి కాస్త టైం పట్టింది. కానీ ఇప్పుడు కూడా చూడండి, అతను హిందుత్వాన్ని దూషించినందుకు, వ్యక్తుల్ని దూషించినందుకు పెట్టిన కేసులన్నీ కూడా ఒక 100, 102 ఏదో పెట్టారంటున్నారు. అవన్నీ కూడా చట్ట ప్రకారం తను తేల్చుకోవచ్చు, ఫైట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్, విమర్శ కాడికి వచ్చేప్పటికీ ఈ దేశంలో ఎవరి మీదైనా విమర్శ చేసుకోవచ్చు, సాహిత్యకంగా సభ్యతగా చేసుకోవాలి. కానీ రావణ్ మాట్లాడిన విమర్శల్లో ఎక్కడైనా సరే సభ్యత కనపడిందా మీకు? మొన్న వేదిక మీద మాట్లాడితే నాది ప్రశ్న నేను ప్రశ్నిస్తాను, ప్రశ్న చచ్చిపోదు అంటున్నాడు. ఏం ప్రశ్నలు అడిగాడు చెప్పండి? తన ప్రశ్న వల్ల ప్రభుత్వ పాలసీలు ఎక్కడైనా మార్పు వచ్చిందా? తన ప్రశ్న వల్ల ఏదైనా పేద ప్రజలకు లేదా మధ్యతరగతి ప్రజలకు లేదా మైనారిటీలకు ఏదైనా మార్పు వచ్చిందా? తను అడిగిన ప్రశ్నలు ఎంతవరకు ఏంటి? పవన్ కళ్యాణ్, దీని గురించి నీ నోట్లో ఏం పెట్టుకున్నావు, నోట్లో ఎవరిది పెట్టుకున్నావు, నీ కంట్లో ఏం పెట్టుకున్నావు? ఇదే ప్రశ్న మోడీ గారిని అడిగినా లేకపోతే ఇంకోళ్ళని అడిగినా. అంటే ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం అంటే ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చి లేదు రావణ్ గారు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, నా నోట్లో ఎవరిది పెట్టుకోలేదండి, లేకపోతే పలానోడు పెట్టుకున్నానని నేను చెప్పాలా? అలాంటి దిక్మాల ప్రశ్న అడిగినప్పుడు మరి చెప్పెట్టే కొడతారండి. నువ్వు పాలసీని క్వశ్చన్ చేయి, ఆ పాలసీ మారటానికి నువ్వేం చేయగలవో సజెస్ట్ చేయి. ఇది ప్రజాస్వామ్యంలో నీకు ఇచ్చిన హక్కు. నీ ఇష్టారీతన వ్యక్తిత్వ హననం చేస్తాను, వ్యక్తిగత దోషణలు చేస్తాను. ఈ ముండమోపి పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి వీడియోలు చేశాడు. ఇవాళ ఆడు ఫోన్ పగలు తీస్తే 10 మందికి పైగా ఆడపిల్లల జీవితాలు పాడు చేశాడని చెప్పేసి న్యూస్ వస్తూ ఉంది. అది వీళ్ళు ఏఐ జనరేటెడ్ అని ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఏఐ జనరేట్ చేయాలి అనుకుంటే అలా మూతులు చీకిందే కాదండి, ఇంకా వేరే చీకుతున్నట్టు కూడా చేసుకోవచ్చు. అంతా సింపుల్గా ఏదో ఒక అమ్మాయితో లిప్ లాక్ పెట్టుకుంటున్నట్టు అవే జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా చాలా చండాలంగా చేయొచ్చు ఏఐ చేయాలి అనుకుంటే. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి మాట్లాడాడు, వివాహాల గురించి మాట్లాడాడు. కళ్యాణ్ గారు మొదటి భార్యకి విడాకులు ఇవ్వడానికి తనకి రీజన్స్ ఉండొచ్చు, వ్యక్తిగత కారణాలు ఏవైనా ఉండొచ్చు. అదే, కానీ విడిచిపెట్టేసిన తర్వాత మొదటి భార్యకి అన్యాయం అయితే చేయలేదు, ఆవిడకి చేయాల్సింది చేశారు. ఇద్దరు విడాకులు చట్టపరంగా తీసుకున్నారు. అవును, రెండోసారి కూడా చట్టపరంగానే విడాకులు తీసుకున్నారు. ఇది చట్టపరంగానే వెసులుబాటు ఏదైతే ఉందో దాని ప్రకారమే చేసుకున్నారుగా. అంటే చట్ట ప్రకారం విడాకులు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆలిమోనీ కావచ్చు, లేకపోతే సొసైటీ పరంగా చేయాల్సినవి కావచ్చు, అన్ని ఫార్మాలిటీ జరిగినాయిగా. కానీ ఇక్కడ వీడు చేసిన ఈ 10 మంది ఆడపిల్లలకు సంబంధించింది ఏదైతే ఉందో అంత అఫీషియల్గా జరిగింది. ఏమన్నా ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేయటం, ఆడపిల్లల వీడియోస్ని సీక్రెట్గా తీసుకోవటం, ఏమాత్రం నైతికత లేని ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తాడు. నరేంద్ర మోడీ గారు భార్యను విడిచిపెట్టేశారు అంటూ వీడియోలు చేస్తాడు. నీకేం వ్యక్తిత్వం ఉందని ఇంకోళ్ళ వ్యక్తిత్వాల గురించి, ఇంకోళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి? ఏం చేయమంటారు అలాంటివని చెప్పండి. ఇప్పుడు ఒకరిని వదిలేస్తే 100 మంది రెచ్చిపోతారు. మరి ఒకరిని కంట్రోల్ చేయాలిగా. ఆ వ్యక్తి సిస్టమేటిక్గా క్వశ్చన్ చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఎవడు వ్యక్తిగత జీవితంలో ఏం చేసుకుంటే నీకెందుకు? వాళ్ళు దేశానికి ఏమైనా ద్రోహం చేశారా? రాష్ట్రానికి ఏమైనా ద్రోహం చేశారా? లేకపోతే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని సమాజంలో ఏమైనా చేయకూడని పనులు చేశారా? అండ్ ఇంకోటి, డబ్బులు కూడా ఇక్కడ తన అకౌంట్స్ సీజ్ చేయటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇవి ఇతనికి వచ్చే డబ్బులు బయట నుంచి, దేశాల నుంచి వస్తున్నాయా లేకపోతే ఏంటి అది? సో అది ఇంకా విచారణలో తేలాలి. అధికారులు బయట పెట్టాల్సిందండి దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా. లేకపోతే వీళ్ళల్లో వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారా? లేకపోతే మేబీ ఎవరైనా ఇచ్చిండొచ్చు. ఓకే, ఒకప్పుడు విదేశాల నుంచి ఫండ్స్ వచ్చేవండి కొంతమందికి. ఓకే, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? హవాలా మార్గంలో భారతదేశంలోకి డబ్బులు తెప్పించేసి ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. డీప్ స్టేట్ అయితే క్యాష్ రూపంలో కావచ్చు. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో కొన్నిసార్లు స్టేట్మెంట్స్లో రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు అండి. కారణం ఎందుకంటే నేరాలు చేసేవాడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆలోచించుకునేది ఏంటి,
ఈ నేరంలో నేను బయటపడకుండా ఉండటానికి సాక్ష్యాధారాలు లేకుండా ఏమేం చేయొచ్చు, ఇదే చూస్తాడుగా. Right. ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా రాజ్యం మీద కుట్ర చేస్తూ ఉన్నారు, అంటే ప్రభుత్వాల పైన కుట్రలు చేసేవాళ్ళు వాళ్ళకి తెలుసు కదా ఏదో ఒక రోజున నిఘా వ్యవస్థల ఆధారంతో బయటపడిపోతామని. ఫస్ట్ ఆలోచించేది ఏంటి, మేము నేరాలు మా నేరం బయటపడకుండా మేము ఎన్ని రకాల ప్రణాళికలు చేసుకోవచ్చు అయ్యే చూస్తారు. No. ఈ రోజున ఒకవేళ రావణ్ స్టేట్మెంట్ నిజంగా క్లీన్గా ఉన్నా కూడా వి కెనాట్ ట్రస్ట్. ఎందుకంటే స్టేట్మెంట్లో లేనంత మాత్రం జరగనట్టు కాదు, స్టేట్మెంట్లో లేనట్టు అంతే. ఎందుకంటే నేరస్తులు కూడా ముదిరిపోయారు కదా. సో ఇక డబ్బుల పరంగా చూసుకుంటే మేబీ అతనికి ఎన్ని సోర్సెస్లో ఉండొచ్చు. ఒకటి, డీప్ స్టేట్ లాంటి వ్యవస్థలు ఏమైనా సపోర్ట్ చేసినాయా ఎంక్వైరీ చేయాలి. లేదు ప్రతిపక్ష పార్టీలుగా చెప్పుకునే వైకాపా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళు ఏమన్నా ఫండ్ చేస్తున్నారా, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందని సెకండరీ. అదే ముందు వాళ్ళ నుంచి ఇతనికి ఏమన్నా వస్తుందా, ఇది ఎంక్వైరీ చేయాలి. మూడోది, ఇతను నేర సామ్రాజ్యాన్ని చూడాలి. ఇతను ఇంతమంది ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేశాడు, ఈ రోజున ఏఐ అని సింపుల్గా తేల్చేస్తున్నాడు. ఏమో కర్మగల నిజమైతే అది ఆ 10 మంది చెప్తుంది. ఇప్పుడు అదే ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే స్టేట్మెంట్ లో అది AI వాళ్ళు అలాగే చెప్తారు. కారణం ఏంటంటే రేపు ప్రకాష్ రాజుకి సంబంధించిన వీడియోస్ కూడా బయటపడవచ్చు. ఆడియో ఒకటి వాడేమన్నా శుద్ధ పోసా, ప్రకాష్ రాజు కూడా ఆడపిల్లలతో ఏం చేశాడు ఓకే తెలియదు కదా. అవి బయటపడ్డాయి అనుకోండి, మనం కూడా ఇలా తప్పించుకోవడానికి ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేశారేమో, ఇది ఏఐ అని చెప్పేసి. ఓకే ఏమో అసలు ప్రకాష్ రాజు రావణ్ కలిపి ఏమన్నా అమ్మాయిలతో తిరిగారేమో ఎవరికి తెలుసు, మనకు తెలియదు కదా. వాళ్ళిద్దరు కలిపి ఏమన్నా వీడియోలు తీసుకునే కూడా ఉన్నాయేమో. రేపు అది బయటపడితే మనకి ఎక్కడ చుట్టుకుంటుందని ముందర కళ్ళకి బంధం అంటారు కదా, అంటున్నాడేమో అని నా డౌట్. అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆడియో ఒకటి వచ్చిందండి, చూసాను, వాళ్ళకి సంబంధించిన అవును విన్నాను. ఆయన ఏమంటున్నారంటే అదే నాకు తెలుగుకి సంబంధించింది రాక అది పెట్టుకున్నానని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం. అదే అండి, తెలుగుకి సంబంధించింది రాక అనుకున్నప్పుడు రావణ్ ఒకడేగా చాలా మంది ఉంటారు కదా. కానీ రావణ్ ప్రకాష్ రాజు కపుల్ ఆఫ్ టైమ్స్ మీట్ అవటం, లేకపోతే ఒకే ఐడియాలజీలో ఉండటం, ఇవన్నీ చూస్తున్నాం. ఒకే ఐడియాలజీ అంటే ఏంటి, బీజేపీ మీద టీడీపీ మీద లేకపోతే కూటమి ప్రభుత్వం మీద జనసేన మీద పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా దాడి చేయటం ఒకటే ఎజెండానా, లేకపోతే రావణ్ వీడియోలు లాంటివి ఏమన్నా అతని దగ్గర కూడా ఉండి ఇద్దరు కలిపి అమ్మాయిలను కూడా స్వాప్ చేసుకోవటం షేర్ చేసుకోవటం ఇట్లాంటి వాటిలో కూడా ఐడియాలజీ ఉందా? ఇది తెలియాలి అంటే ఈ నిఘా వ్యవస్థలు ప్రకాష్ రాజు లాంటి వాడిని కూడా అరెస్ట్ చేసి ఒక 2-3 రోజులు కస్టడీకి తీసుకుని సమగ్రంగా తమదైన శైలిలో విచారణ చేస్తే తప్ప వాస్తవాలు బయటకు